అలసిపోయాను. నాకు అసలు బతకాలని లేదు. దేవుడా, నేనే తప్పు చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు. ఈ సమస్య నుండి నన్ను ఎలాగైనా విడిపించు, లేదంటే నన్ను చంపేయ్. ఇలాంటి బతుకు నాకు అస్సలు వద్దు. ఇక నుండి అస్సలు నిన్ను ఏమీ అడగను. అవును, నన్ను దయచేసి ఇక్కడ నుండి పంపించే. నాకు ఇక్కడ అసలు ఉండాలని లేదు, అస్సలు లేదు. బాడీని ఫస్ట్ ఎవరు చూశారు? మార్నింగ్ వాక్ చేయడానికి ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళిద్దరిలో ఒకరు కాల్ చేసి చెప్పారు. ఆయన డీటెయిల్స్ తీసుకున్నారా? సారీ సార్. మేడం బయటికి రండి, మీరు లోపలికి పదండి. సార్, 15 to 16 ఇయర్స్ అమ్మాయి. ఇదిగో చూడండి, తల వెనక భాగంలో బుల్లెట్ ఉంది. సార్, ఇక్కడ కూడా రక్తం ఉంది. రక్తం ఎండిపోయింది. సంఘటన 7-8 గంటల ముందు జరిగి ఉండాలి. దాదాపు రాత్రి 12 నుంచి 1 గంట లోపు. ఎనీ సైన్స్ ఆఫ్ రేప్? ఐల్ చెక్ సార్. అలాంటిదేం తెలియట్లేదు సార్. నో సైన్ ఆఫ్ ఫోర్స్ సెక్స్. సార్ ఇది చూడండి, 0.9 mm బుల్లెట్. ఇది స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీకి ఇష్యూ చేస్తారు. టాప్ కస్టమర్ SRPF. సబ్ ఇన్స్పెక్టర్కి ఇస్తారు, లేదా స్టార్ ర్యాంక్ ఆఫీసర్కి. సర్దార్, ఎస్ సార్. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి బుల్లెట్ గురించి తెలుసుకోనరా. ఓకే సార్. రష్మి, ఐడెంటిఫికేషన్స్ తెలుసుకునేలాగా బాడీలో ఏమైనా ఉన్నాయా? నో సార్. 16 ఏళ్ల అమ్మాయి, ఇంకా పోలీస్ ఆఫీసర్. ఈ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? హేమ పిన్ని త్వరగా రండి. ఏంట్రా, ఎవరో తెలిసిందా? అక్కడ పార్క్ దగ్గర పోలీసులు. ఏం పోలీసురా? అరే వివరంగా చెప్పరా. మీరు త్వరగా నాతో రండి. అసలు ఏం జరిగిందిరా? రేయ్ ఆగు. సార్ బుల్లెట్ని ఎక్కడి నుంచో షూట్ చేశారు. షెల్ మనకి ఇక్కడ దొరికింది. అంటే ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఈ అమ్మాయికి ఏదో చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి ఉంటాడు. చెప్పేది విను. అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. పోలీసులు చూస్తున్నారు కదా. ఆగమ్మా, వెళ్ళకూడదు. ఈ అమ్మాయికి అమ్మాయి ఉండాలి. దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేడం, కాస్త ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండమంటారు? ఏమండి, నాకున్నది ఒకే ఒక కూతురండి. అయ్యో దేవుడా, ఎంత పని చేసా. మాధవి బాడీ పార్క్ లో ఉందని ఎవరు చెప్పారు? ఉమేష్ వచ్చి చెప్పాడు. నువ్వెవరు? తన పేరు ఉమేష్, మా పక్కింట్లోనే ఉంటాడు. మాధవితో పాటు స్కూల్లో చదివేవాడు. అది సార్, వర్తక్ అంకుల్ ఇక్కడికి ఎప్పుడు వాకింగ్ వస్తుంటారు. అతను వీధి చివరి నన్ను కలిసి ఈ విషయం గురించి చెప్పారు. రాత్రి సమయంలో పార్క్ లో మాధవి ఏం చేస్తుంది? నాతో గొడవ పడి బయటకు వచ్చేసింది. ఎందుకు? ఇలా చూడు, నువ్వు చదువుకోకపోతే నాతో పాటు వచ్చి వంట చేయొచ్చు కదా. ఎప్పుడు చూసినా వీధిలో కూర్చొని చూస్తూనే ఉంటావు. నేను గోడలతో మాట్లాడట్లేదు, సమాధానం చెప్పు. వినిపిస్తూనే ఉంది, నేను చదువుతూనే ఉన్నాను. అవును, బాగా చదివేస్తున్నావు. నిన్న మీ టీచర్ని కలిశాను. ఈసారి పరీక్షలో నువ్వు సరిగ్గా మార్కులు తెచ్చుకోలేదంట కదా. దానికి కారణం నువ్వే. నాకు ఒక ఫోన్ కొనివ్వచ్చు కదా. ఇప్పుడు ఫోన్ ని ఉపయోగించే చదువుతున్నారు, కానీ నీకు ఇవన్నీ అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఒక మూర్ఖురాలివి. నేను మూర్ఖురాలినేనే, కానీ నిన్ను చదివిస్తున్నాను. ఇల్లిల్లు తిరిగి సామాన్లకి తోమి నిన్ను చదివించుకుంటున్నాను. నన్ను నీచం చేసి మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఇంటిలో నుంచి కాలు బయట పెట్టి 10 రూపాయలు సంపాదించరా.
అప్పుడు ఆ నొప్పేంటో తెలుస్తుంది నీకు. ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ప్రశాంతత లేదు. నేను వెళ్ళిపోతున్నాను. నేనుంటేనే నీకు కష్టంగా ఉంది కదా, వెళ్తున్నాను. మాధవి, ఏ మాధవి ఆగు. రాత్రి సమయంలో బయటకు వెళ్ళకు. మాధవికి ఎప్పుడు కోపం వస్తుందా? లేదు సార్, తను చాలా నెమ్మదస్తురాలు. అంతేకాదు తను తెలివైంది కూడా. అన్ని గంటలైనా అమ్మ ఇంటికి రాలేదు, మీరు వెతకడానికి ప్రయత్నించలేదా? తనకు గాని కోపం వస్తే ఎవరితో మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోద్ది, కానీ వెంటనే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు కూడా తను తిరిగి వస్తుంది అనుకున్నాను. తన కోసం ఎదురు చూసి కర్మకాలకి నిద్రపోయాను. కళ్ళు తెరిచి చూస్తే తెల్లరారైపోయింది. అప్పుడే అర్థమైంది నా కూతురు ఇంకా ఇంటికి రాలేదని. ఆ తర్వాత ఉమేష్ వచ్చి నాతో చెప్పాడు, మాధవి పార్క్ లో ఉందని చెప్పాడు. సదాశివ్, సిద్ధార్థ్ ఎక్కడా? సార్ తను మాధవి గురించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళారు. సార్ ఇతను మీతో ఏదో మాట్లాడాలంట. ఉమేష్, నమస్తే సార్. కూర్చో. సార్ ఈయనే మా నాన్న. సార్ నమస్కారం, నా పేరు రమాకాంత్ అండి. చెప్పండి. సార్ మాధవిని ఎవరు చంపుంటారో అది నాకు తెలుసండి. ఏంటి? ఎవరది? ఉమేష్ చెప్పు, భయపడొద్దు. సార్ ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్స్ రోహన్, గణేష్, అతుల్. ప్రకాష్ అయితే మా ఏరియాలోనే ఉంటున్నాడు. వాడెప్పుడు మాధవి వెంటే పడేవాడు. రోజు తన వెంట పడుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఎగస్ట్రాల్ చేసావంటే ఇక్కడే నీ కథ ముగిస్తాను. రేయ్, వెళ్ళండ్రా. ఏం చేస్తున్నారు? మాధవి రా వెళ్దాం. మాధవి నువ్వు వెళ్ళు త్వరగా. రేయ్, వదలండి. అమ్మా. నువ్వేమన్నా పెద్ద హీరోవా? హీరోవా నువ్వు? కొందరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు. మీ అబ్బాయి వాళ్ళ దగ్గర దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలని మీకు అప్పుడు అనిపించలేదా? సార్ మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి. పోలీస్ స్టేషన్ కోర్ట్ అంటే మాకు భయం. పోలీసు వాళ్ళు వస్తారు, రౌడీని భయపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ రౌడీలు అక్కడే ఉంటారు కదా సార్. ఈ భయం కోసమే మేము పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ నేను వాళ్ళని బాగా తిట్టాను, వార్నింగ్ ఇచ్చాను సార్. మాధవిని బదులు దూరంగా ఉండండి, లేకపోతే మీకు మంచిది కాదు. అర్థమైందా? సార్ ఇది వాళ్లే ఖచ్చితంగా చేసుంటారని నేను నమ్ముతున్నాను సార్. అవును సార్, వాళ్ళే ఈ పని చేస్తుండాలి. మాధవిని నువ్వు లవ్ చేసావు కదా? లేదు సార్, మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. ప్రామిస్ సార్, తను నాకు మంచి ఫ్రెండ్. సరే, మీరు వెళ్ళండి. ఏదైనా అవసరమైతే పిలుస్తాను. సరే సార్, వస్తానండి. సార్ మీరే చూసుకోండి. వీడు అబద్ధం ఆడుతున్నాడు. వాడి కాళ్ళు వణుకుతున్నాయి, చెమట పడుతుంది. వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే సార్. ప్రకాష్ వాడి ఫ్రెండ్ రోమియోలాగా ప్రవర్తిస్తున్నారు, పిలిపించండి. సార్ ఇలాంటి రోమియోలు చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళకి షాక్ ఇవ్వనంత వరకు వీళ్ళు మారరు. సారీ సార్, ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొంచెం లేట్ అయిపోయింది సార్. అదేంటంటే వచ్చేటప్పుడు వేడిగా సమోసా బజ్జీ తినొచ్చాను సార్. మీరు కూడా ఏమీ తినుండ్రు కాబట్టి మీకు తీసుకొచ్చాను సార్. తీసుకోండి సార్, వేడి సమోసా మన ఏరియాలో ఫేమస్ సార్. సుల్తాన్ వచ్చి తీసుకోనా? రండి మేడం, లేకపోతే చల్లారిపోతుంది. సారీ సార్. రష్మి, ఒక పని చేయి. ముందు సమోసా తిను, తర్వాత ప్రకాష్ని వాడి ఫ్రెండ్స్ని తీసుకురా. నాకొద్దు సార్, నేను వెళ్తున్నాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు, తిను. సార్ సమోసా తిను. థ్యాంక్ యూ సార్. భలేవాడివయ్యా. ఏ చట్నీ తీసుకొచ్చావా లేదా? వాడి మొహం సమోసా చట్నీలాగా రెడ్గా అయిపోయింది. వాడి మొహం చూడాలే, సమోసా తీసుకొచ్చాడు. సార్, సమోసా. నేను అలాగే వాడి వైపు చూశాను. వాడు సారీ అంటున్నాడు. నేను అప్పుడు అసలు నవ్వుని ఆపుకోలేకపోయా. కానీ నువ్వైతే ఆ నవ్వుని కంట్రోల్ చేయలేవు. నీ నవ్వు గురించి నాకు తెలుసుగా, నువ్వు కంట్రోల్ చేయలేవు. గుర్తుందా, అల్టీ రోడ్డుకు వెళ్తాం కదా, సమోసా వాడిని చూసిన వెంటనే నీకు ఒక నవ్వు వస్తుంది కదా. మన చిత్ర తను అంతే. రోడ్డు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ వాడిని చూస్తే తనకి నవ్వు వచ్చేది. చివరి సమోసా నేను నీతోనే తిన్నాను. ఇప్పుడు నీతోనే సమోసా తింటాను. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో.
గుడ్ నైట్. రే వీరా స్టెంప్ ఎగిరిపోవాలి. అరే అబ్బా. అవుటే కదా. హే బాలివో, రే బాలివరా, పాకెట్లో వేసుకుని ఇంటికి వెళ్తావా? ఇంటికి కాదురా, స్టేషన్కి. స్టేషనా? రైల్వే స్టేషనా? పోలీస్ స్టేషన్కి. ఏ బెదిరించుకో, ఇవ్వు బాలివో. ప్రకాష్ అంటే నువ్వేనా? ఆ. ఆ? ఏంట్రా అమ్మాయి కావాలా? పెద్ద హీరోవా? ఆ? మాధవిని నువ్వే కదా రెచ్చగొట్టావు. తప్పైపోయింది మేడం. ఏంటో తప్పు చేసావా? తప్పు చేసావా? మాధవిని ఎవరు చంపారు చెప్పు. సార్ నిజంగా నేను దాన్ని చెప్పలేదు సార్. నేను తను లవ్ చేస్తున్నాను ఎందుకు చెప్తాను సార్? అలాగా? ఇదే నీ లవ్వా? ఒక అమ్మాయి వెనక రోజు పడితే తను ఫ్రెండ్ అవుతున్నట్టున్నాను. కానీ ఒక పోలీసు నా చెంప మీద కొట్టగానే నా ట్యూబ్ లైట్ వెలిగింది. తర్వాత నేను తన వెనక వెళ్ళలేదు. ఏంటి పోలీసోడా? ఎవరా పోలీస్? ఎవరో సరిగ్గా తెలియదు. ఆ వీధి చివర ఎప్పుడు నిలబడి ఉంటారు. 22వ తారీఖు రాత్రి ఎక్కడున్నారు? 22వ తారీఖు రాత్రి మేము సినిమా చూడడానికి వెళ్ళాం మేడం. రాత్రి సినిమా 11ంటికి అయిపోయిన తర్వాత మేము తినడానికి వెళ్ళాం. రే ఎక్కడికి వెళ్ళావు రా చెప్పరా? తినడానికా? అవును అవును మేడం. తిన్న తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయాం. ఏ ఇంటికి? ఎవరికి మా వాళ్ళు ఇంటికే సార్, వాళ్ళ మా ఇంట్లోకి ఇంటికే వెళ్ళిపోయాం వెళ్ళాం. సార్. నమ్మండి సార్. ఓకే, ఈ నలుగురి డీటెయిల్స్ తీసుకోండి. చివరికి కథలోకి పోలీసోడు వచ్చాడనమాట. వాడి పేరేంటి? అరవింద్ దేశ్ముఖ్ సార్, ఎస్ఏఎఫ్ మలాడి పోలీస్ స్టేషన్. నేను కాల్ చేశాను, ఆయన వస్తూ ఉంటారు. మే కమింగ్ సార్? ఎస్ ప్లీజ్ కమ్. ఇట్టా చెప్పామో లేదో అట్టా వచ్చేసాడు చూడండి. నా పేరు అరవింద్ దేశ్ముఖ్, మొలాక్ పోలీస్ స్టేషన్. విజయ్ శర్మ ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. దేశ్ముఖ్, మీకు మాధవి తెలుసా? మాధవి? ఇది చూడండి. నాకు ఈ అమ్మాయి తెలుసు. పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒకసారి చూశాను. ఏ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఏమైందమ్మా? సార్ వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. యారా రే, ఏంట్రా కొవ్వా? అమ్మాయిలు ఏడిపిస్తారా? ఏడిపిస్తావా? నువ్వేంట్రా, నువ్వు కూడానా? నువ్వు ఏడిపిస్తావా? పోరా అంటే నువ్వేం భయపడొద్దమ్మా, ఇంకేం చేయరులే, అర్థమైందా? వెళ్ళు. నలుగురు భయపడి పరిగెత్తారు. దాని తర్వాత ఏం తెలీదు. మళ్ళీ ఏదైనా చేశారా? వాళ్ళు ఏం చేశారో మాకు తెలీదు. 2 రోజుల క్రితం ఆ అమ్మాయిని ఎవరో కాల్ చేశారు. ఓ సో సాడ్. .9mm బుల్లెట్. ఆఫ్ రివాల్వర్. ఎనీ ఐడియా సార్ ఎవరిది? మీరు నన్ను సందేహిస్తున్నారా? ఏం చేద్దాం దేశ్ముఖ్, నిందితుడిని పట్టుకునేంత వరకు మాకు అందరూ నిందితులే. టెంపరవరీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. అందుకే మీరు చెప్పకముందే ఎనిమిది బుల్లెట్లు ఇష్యూ చేస్తారు. ఇక్కడ 4 ఉన్నాయి. ఇది పర్సనల్. లైసెన్స్ ఉంది, సేఫ్టీ కోసం. 4 ఇందులో ఉన్నాయి. ఏం చేయాలి దేశ్ముఖ్? ఇది ప్రొసీజర్, చేసి తీరాలి. ఐ కెన్ అండర్స్టాండ్ సార్, డ్యూటీయే కదా. సుధార్, మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. మళ్ళీ అవసరమైతే మేము పిలిపిస్తాం. షూర్ సార్. జై హింద్. సార్ మాధవి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 12 to 2 మధ్యలో చనిపోయి ఉంటుంది సార్. తను చనిపోవడానికి ముందు 3 నెలల గర్భవతి సార్. సార్ చూడండి, 16 ఏళ్ల వయసుకే ఇవన్నీ. రష్మి, ఈ జనరేషన్ ఎంత అప్గ్రేడ్ అవుతుందో అంత ఇరెస్పాన్సిబుల్. సార్ ఒకవేళ ప్రకాష్ మాధవిని రేప్ చేసి ఉండాలి. భయపడి ఆ విషయం బయటికి చెప్పకపోయి ఉండొచ్చేమో సార్. లేక తన బాయ్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. ఒకవేళ దేశ్ముఖ్కి మాధవికి అఫైర్ ఉండొచ్చు కదా. మాధవి ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. దేశ్ముఖ్ ఇందులోంచి తప్పించుకోవడానికి తనని గార్డెన్ కి పిలిపించుండొచ్చు, కాల్చుండొచ్చు. కానీ సార్ ఆయన తన బుల్లెట్స్ అన్ని ఇక్కడే కదా వదిలిపెట్టారు. ఒకవేళ వాడు ఫ్రెండ్ దగ్గర బుల్లెట్ తీసుకొని ఉండొచ్చుగా. సదాశివ్, సార్ నువ్వు దేశ్ముఖ్ కలీగ్ దగ్గర వాడు ఎటువంటి వాడో కనుక్కో.
అలాగే సార్. రష్మి 22వ తారీఖు వాడు ఎక్కడున్నాడో ఫోన్ ట్రేస్ చేసి చెప్పు. ఓకే సార్. సిద్ధార్థ్ నువ్వు ఎస్ సార్. ప్రకాష్ వాడి ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని క్రాస్ వెరిఫై చేయి. లోకల్ థియేటర్, వాళ్ళ ఫోన్స్ సిడిఆర్, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయండి. అలాగే ప్రకాష్ వాడి ఫ్రెండ్ డిఎన్ఏని కలెక్ట్ చేసి మాధవికి ఫిట్ అవుతుందేమో కాస్త చెక్ చేయండి. ఓకే సార్. సార్ చాలా విచిత్రమైన విషయం. 16 ఏళ్ల అమ్మాయి తను ప్రెగ్నెంట్ అవ్వగానే వాళ్ళ అమ్మతో చెప్పదంటారా? అరే నువ్వు వచ్చేసావా? మొహం కడుక్కొనిరా, నీకు భోజనం వడ్డిస్తాను. సరే. మాధవి, నీళ్లు కొంచెమే వాడమ్మా, ఈ రోజు నీళ్లు రాలేదు. మాధవి, మాధవి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా. మాధవి, మాధవి ఏమైందమ్మా? ఏం జరిగిందో నాతో చెప్పమ్మా, పర్వాలేదు. ఏమైంది? మాధవి ప్రెగ్నెంటా? అయ్యో ఇలా చూడండి, నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేదు. తను లేదని చెప్పి మీరు తన మీద నిందలవి వేయకండి. ఒకవేళ మీరు కూడా మీ అమ్మాయిని చంపుండొచ్చుగా. మరి ఇంకేంటి, ఒకవేళ మీ అమ్మాయి గర్భవతి అని చెప్పి మీరే చంపేసి ఉండొచ్చుగా. మీ పరువు పోకూడదని మీ అమ్మాయిని చంపేశారు. నా మీద ఇంత పెద్ద నిందలు వేస్తున్నారే మీరు. పచ్చ కామెరలతో నా భర్త చనిపోయాడు. అప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు. అందరిళ్లలో పాచి పని చేసి నా కూతురు పెంచుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడు నా జీవితంలో ఓడిపోలేదు. తను బాధపడుతుందేమోనని నేను ఇంకొక పెళ్లి కూడా చేసుకోలేదు. దేవుడా. ఇలా చూడండి మేడం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అందరూ లిస్ట్ లో ఉన్నారు, మీరు కూడా అంతే. చెప్పు సదాశివ్. ముంబైలో 3 పోలీసులు మిస్సింగ్ బుల్లెట్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఒకడు ఎలాగంటే కొద్ది రోజులుగా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, వాడి వెపన్ని సబ్మిట్ చేయలేదు. సార్, నాలా సుప్రా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విక్రమ్ గారు ఉన్నారు. ఏ రోజైతే మాధవి మర్డర్ జరిగిందో ఆ రోజు నుండి అతను పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు సార్. అంటే అతని దగ్గర ఒక గన్, 3 బుల్లెట్స్ ఉండాలి. ఏదైనా కాంటాక్ట్, ఎనీ ఇన్ఫర్మేషన్? లేదు సార్, ఎవరికీ ఏమీ తెలియదు. ఇదెవరు? సార్ ఇది అతనే సార్, ఎస్ఐ విక్రమ్ సార్. హలో, సార్ నేను ఎస్ఐ విక్రమ్ సాబ్లేని. చెప్పు విక్రమ్. నేను ఆ అమ్మాయిని హత్య చేయలేదు సార్. సార్ తను యాక్సిడెంటల్గా చనిపోయింది. నువ్వు చేయలేదంటే ఎవరు చేశారో నీకు తెలుసు. ఎలా యాక్సిడెంట్ గా అమ్మాయి చనిపోయింది? సార్ హలో విక్రమ్. స్విచ్ ఆఫ్ చేసేశాడు. రష్మి, కాల్ ట్రేస్ చేసి లొకేషన్ చూడు. వాడు తప్పించుకునే లోపు వాడిని పట్టుకోవాలి. సైబర్ డిపార్ట్మెంట్కి చెప్పు లొకేషన్ సరిగ్గా పిన్ పాయింట్లో ఉండాలని. వీడు ఎక్కడ ఉంటున్నాడు? సార్ వసై. సార్ నేను థియేటర్ దాబాలో ఎంక్వైరీ చేశాను. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను. ప్రకాష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కొండను పగలగొడితే ఎలుకొస్తోంది. సదాశివ్ వాడు సినిమా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని చంపేసి మళ్ళా సినిమా థియేటర్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. తర్వాత దాబాకి వెళ్ళి ఉంటాడు, తర్వాత ఇంటికి వెళ్ళి ఉంటాడు. సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? కొద్ది గంటల్లో దొరుకుతుంది సార్. సరే, బండిలో ఎక్కండి. ఓకే సరే. ఎస్ఐ విక్రమ్ గర్జిత్ నుంచి కాల్ చేశారు సార్. నాలా సూపర్ ఆఫీసర్ ఉండేది వసైలో, మలాడి ఈస్ట్ లో కాల్చి ఇప్పుడు కర్జత్ లో ఉన్నాడు. విచిత్రంగా ఉంది కదా. మన నుంచి తప్పించుకుని దాక్కుంటున్నాడు. ఎంతకాలం దాక్కుంటాడు? రష్మి, విక్రమ్ 3 రోజుల లొకేషన్ ని తీసుకో. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, మొత్తం డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి సార్. మాధవి మర్డర్ యాక్సిడెంటల్ అయితే ఏదో కొలిటల్ డ్యామేజ్ ఉండాలి. అయితే పార్క్ లో ఇంకెవరినో మర్డర్ చేయడానికి వచ్చారు.
అయితే ఇంకొక మర్డర్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎవరై ఉంటుంది? సార్, తను నా కొడుకు చేతన్. కొద్ది రోజులుగా మీ హస్బెండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారా, లేదా అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? ఆయన ఎక్కడున్నారో తెలీదు. చేతన్ సార్, కొన్ని రోజులుగా తన ఇంటికి రాలేదు. మేమే టెన్షన్లో ఉన్నాం. మీ హస్బెండ్ కొద్ది రోజులుగా ఇంటికి రాలేదు. కంప్లైంట్ చెయ్యాలని మీకు అనిపించలేదా? ఎందుకంటే ఆయన లేకుండా జీవించడం మాకు అలవాటైపోయింది. 4 రోజులు కాదు, 1 నెల అయినా తిరిగి రారు. అంటే ఆయనకి ఇంకెక్కడో అఫైర్ ఉన్నట్టుంది. ఒకవేళ అక్కడ ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళండి సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇదిగో బాబు, ఇలా చూడు, కొంచెం తగ్గు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సదాశివ్, అది కాదు సార్, వీడు చిన్న పిల్లాడులే. ఎవరితో అఫైర్ ఉందేంటి? ఆ విషయం మాకు తెలీదు. ఇంట్లో కంటే పోలీస్ స్టేషన్లోనే ఎక్కువసేపు ఉంటారు. మా నాన్న గురించి మీరే స్టేషన్లో అడగండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. రే చేతన్, పటేల్ సార్, విక్రమ్ సాబ్లే ఎటువంటి వాడు? ఇప్పుడు ఏమని చెప్పమంటారు సార్? అసలు అమ్మాయిల మ్యాటర్ ఇలాగే ఉంది. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోతున్నాయి. ఈ విక్రమ్ ఉన్నాడు కదా, అనిషా వెనకాల తిరుగుతున్నాడు. అనిషా తన హస్బెండ్కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇద్దామని ఇక్కడికి వచ్చింది. సార్, తను పేరుకే భర్త, చేసే పనులన్నీ క్రిమినల్ లాగి చేస్తాడు. నేను ఛానల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటా. కొద్ది రోజుల్లోనే నాకు పెద్ద పెద్ద మనుషులతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ఎప్పుడు ఈ విషయం నా భర్తకి తెలిసిందో తను నా పేరు వాడుకుని ప్రజల్ని భయపెడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుతాడు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే న్యూస్ ఛానల్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి బెదిరిస్తాడు. ప్రజలు కూడా భయపడి డబ్బులు ఇచ్చేవారు. ఎప్పుడైతే ఈ విషయం నాకు తెలిసిందో పోలీస్ స్టేషన్కి రావడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. చూడండి, మీరేం దిగులు పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. అది సరే, ఇంతకీ ఆయన పేరేంటన్నారు? సార్, దినేష్ ఠాకూర్. విక్రమ్ ఇన్వెస్టిగేట్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. కానీ దినేష్ తన స్టేట్మెంట్లో చెప్పింది ఏంటంటే, ఈ ఎక్స్టార్షన్ రాకెట్ మొత్తం ఉంది కదా, దాని వెనక్కున్న నిజమైన మాస్టర్ మైండ్ తన వైఫ్ అనిషా. తర్వాత విక్రమ్కి అనిషాకి అఫైర్ ప్రారంభించుంటుందే. పుట్టి అఫైర్ మాత్రమే కాదు సార్, రూమర్ ఏంటంటే ఎస్ఐ విక్రమ్ అనిషాతో కలిసి ఈ ఎక్స్టార్షన్ రాకెట్లో కలిసి పనిచేశారు. నేను కూడా వాడిని అడిగాను, కానీ వాడు కాదని చెప్పాడు. కానీ ఎప్పుడైతే నేను ఇన్వెస్టిగేషన్ చేశానో అప్పుడు కొంతమంది కాంట్రాక్టర్స్, బిల్డర్స్ విక్రమ్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అనిషా నెంబర్ తీసుకో. పటేల్ సార్, ఆ విక్రమ్ ఎప్పుడైనా మాధవి గురించి మాట్లాడా? మాధవి ఎవరు? కలెక్టర్ మాధవి తుకారాం షేలార్. నీ పేరుని నేను ఇలాగే వినాలి. తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా నేను కలెక్టర్ అవుతాను. కానీ రోజు ఇలాగే నాకు నూనె పెడుతూ ఉండు. అప్పుడే నేను టెన్షన్ లేకుండా బాగా చదువుకోగలను. అలాగా? హా. పెళ్ళైన తర్వాత ఈ మసాజ్ అంతా నీకేం దొరకదులే. నేను అస్సలు పెళ్లి చేసుకోను. అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటాను. అలా మాట్లాడకూడదమ్మా. దీన్నే నేను మార్చాలనుకుంటున్నాను. కలెక్టర్ అయ్యాక గవర్నమెంట్ దగ్గర అడుగుతాను. అమ్మాయిలు మాత్రం ఎందుకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి? వాళ్ళకి అమ్మా నాన్నలుంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఇదంతా మారాల్సిందే. ఆ, అన్ని నువ్వు మార్చేసేయ్. చూస్తూనే ఉండు, తప్పకుండా అంతా మారుస్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుని వచ్చే అబ్బాయి నా ఇంటికే వచ్చి ఉండాలి. ఎందుకంటే మా అమ్మను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను. నా బంగారు తల్లివమ్మా. సార్, డీఎన్ఏ శాంపిల్ ప్రకారం ప్రకాష్ ఇంకా తన ఫ్రెండ్ది డీఎన్ఏతో ఏది మ్యాచ్ అవ్వలేదు. సరే దేశ్ముఖ్. లేదు సార్, ఆయనది మ్యాచ్ అవ్వలేదు. సరే, ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఉమేష్. వాడి డిఎన్ఏ మ్యాచ్ అవుద్దేమో చూడు. ప్రకాష్ వాడి ఫ్రెండ్ సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? నేను చెక్ చేశాను సార్. ప్రకాష్ థియేటర్ నుంచి బయటికి రాలేదు. డాబా పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. సార్, ఇది చూడండి. విక్రమ్ కర్జిత్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ ని కనిపెట్టలేకపోతున్నాం, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సార్, నేను లోపలికి రావచ్చా? ఎస్. జై హింద్ సార్. సార్, నేను కానిస్టేబుల్ సాహు, నాలా సూప్రా పోలీస్ స్టేషన్. చెప్పండి. సార్, పాటిల్ గారు మీకు నిజం చెప్పారు కదా, అందులో సగమే నిజం. సగం నిజమా? అవును సార్. నీతిగెళ్ళ ఆఫీసర్గా ఉంటామనేది శాపం. సో పోలీస్ పనిలో ఉండేవాడు ఇంట్లో అంతా ఇవ్వలేడు కదా సార్. నేను కూడా ఒప్పుకుంటున్నా, విక్రమ్ గారికి అనుష్యతో అఫైర్ ఉంది సార్. ఆయన ఎస్టాషన్ కూడా హెల్ప్ చేశారు. కానీ ఇదంతా ఆయన ఫ్యామిలీ కోసమే చేశారు సార్. ఆయన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఆయన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఏమండి, ఒక నిమిషం.
మనం చేతనికి బైక్ కొందాం అనుకున్నాం కదా, మనం ఎప్పుడు వెళ్దాం? మాయా తను చిన్నపిల్లాడు, కానీ నువ్వన్నీ తెలిసిందానివి కదా. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? రేపు తను తాజ్మహల్ కావాలంటాడు, తీసుకొచ్చిస్తావా ఏంటి? తను అడిగే బైక్ ఖరీదు 1,50,000. వదిలే అమ్మా, నాకంతా తెలుసు. వీడేమీ కొనివ్వడు. వీడికి నా మీద ప్రేమ ఉంటేగా. అరే ఏం మాట్లాడుతున్నావు చేతన్? నాకంత శక్తి లేదురా, అంత జీతం కూడా రాదు. అలాగా? బోస్లే తన కొడుక్కి బైక్ కొనిచ్చాడండి. ఆయన జీతం కూడా ఇంతే కదా. తను లంచం తీసుకుంటున్నాడు, అది చాలా తప్పు. సరే, మీరు లంచం తీసుకోకుండా ఏం పెద్ద ఉద్ధరించేశారు? మీ భార్య బిడ్డల కోరికల్ని అసలు మీరు తీర్చలేకపోతున్నారు. మీరేమో సత్య హరిశ్చంద్రుడా? మీరు అర్థం కాని మిడిల్ క్లాస్ మనిషి అండి. మనం ఇలాగే జీవించేద్దాం. 10/10 గవర్నమెంట్ ఇల్లు. మీతో మా లైఫ్ ఇలాగే ఉంటుంది. ఏదడిగినా డబ్బు లేదు గిబ్బు లేదని నాతో సోదు చెప్తుంటారు. నా కర్మ. మాయా నెక్లెస్ ఖరీదు 2 లక్షలు, కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు. ఆ జ్యువెలర్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఆయన చెప్పిన ఆ పనేదో చేసేయచ్చు కదా. తను నన్ను ఇల్లీగల్ పని చేయమని చెప్తున్నాడు. డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది, కాస్త అర్థం చేసుకో. పోతే పోనివ్వండి. ఈ ఉద్యోగం చేసి మీరు ఏం సంపాదించేశారో చెప్పండి చూద్దాం. సార్ సైన్. సాహు, చెప్పండి. అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. ప్రేమించే భార్య కొడుకు దొరికారు. అందరికీ తలరాతలో అలా రాసిపెట్టుండదు. అటువంటిదంతా ఏమీ లేదు సార్. నీ దగ్గరున్నదేంటో నీకు అర్థం కాదు. అంటే అనీషాతో ఎక్స్ట్రాక్షన్ పార్ట్నర్ అయ్యి తన భార్య ఆశని నెరవేర్చాడు. అవును సార్, కానీ ఇదంతా తలుచుకొని ఆయనే సిగ్గుపడేవాడు. ఇవన్నీ ఎన్ని రోజులు జరిగాయి? అతను మాయమయ్యేంతవరకా? లేదు సార్, ఆయన చనిపోయేదానికి 2 రోజులకు ముందు, అదేంటంటే 20 మార్చి అనుకుంటా, విక్రమ్ గారు డిప్రెషన్లో ఉన్నారు. ఇక నా వల్ల కాదు. నేను ఇంతకు మించి ఏమీ చేయలేను. ఇలా చూడు, మళ్ళీ ఇంకెప్పుడు కూడా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. సరే, ఇకపైన కాల్ చేయను. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చేస్తారు. నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విను. ఎప్పుడు నువ్వు బ్యాక్అవుట్ అవ్వాలని అనుకుంటావో ఆ రోజు నీ డీటెయిల్స్ అన్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నానా? నేను హెచ్చరిస్తున్నాను అంతే. మనం ఒకసారి కలిసి మాట్లాడుకుందామా? సార్, ఇదంతా నేను చెప్పకూడదు. డిపార్ట్మెంట్లో ఇష్టం వచ్చినట్లుగా మీ గురించి మాట్లాడుతున్నారు సార్. ఎన్నో కంప్లైంట్లు కూడా వస్తున్నాయి సార్. మీరు అటువంటి మనిషి కాదు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలేస్తుంది సార్. ఏదో ఒకటి చేయండి సార్. దాని తర్వాత బాధ అనేది ఆయన మొహంలో కనపడలేదు. పాత విక్రమ్ గారుగా మారారు. సరే కానిస్టేబుల్ గారు, మీ విక్రమ్ సారు చాలా మంచివాడు, గొప్పవాడు. కానీ ఆ అమ్మాయికి 0.9mm బుల్లెట్ తగిలింది. అందువల్ల ఆ బుల్లెట్ మీ విక్రమ్ సార్ గన్లోంచి వచ్చుండొచ్చు. లేదు సార్, విక్రమ్ గారు ఎవరిని హత్య చేయరండి. అది కూడా 16 ఏళ్ల వయసు అమ్మాయినా చేసి ఉండడు సార్. సరే, మీరు ఇక వెళ్ళండి. కావలసి ఉంటే పిలిపిస్తాను. జై హింద్ సార్. సారీ, సౌ విక్రమ్ని హీరో చేసేసాడే. హీరోని విలన్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి? ఎస్ఐ విక్రమ్ కాల్ రికార్డ్స్. లాస్ట్ 2 కాల్స్ తన ఫ్రెండ్ నరేష్ సిద్వానికి చేశారు. కానీ 4 అవర్స్గా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మరి ఇదెవరు? నరేష్ సిద్వాని. తను దుబాయ్ బేస్డ్ పెద్ద బిజినెస్ మ్యాన్. విక్రమ్ కి తను చైల్డ్హుడ్ ఫ్రెండ్. ముంబైకి ల్యాండ్ అయ్యారు. నేను ఇక్కడికి రమ్మన్నాను. గుడ్. మరొక విషయం సార్, ఈ నరేష్ సిద్వాని ఫామ్ హౌస్ కర్జిత్ లో ఉంది. కొద్ది రోజుల క్రితం విక్రమ్ నాకు కాల్ చేశాడు సార్. కర్జిత్ వాళ్ళ ఫామ్ హౌస్ తాళాలు కావాలని అడిగాడు సార్. ఏదైనా పనుందేమో అనుకుని నేను ఇచ్చేశాను సార్. సార్, నేను ఆ రోజు రాతే దుబాయ్కి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చినప్పుడు మేడమే వెంటనే స్టేషన్కి రమ్మని నన్ను పిలిచారు సార్. సో నేను వచ్చేసాను సార్. 25వ తారీఖున దుబాయ్కి వెళ్ళిపోయారు. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఎందుకు అడిగానంటే మాయా వదిన కూడా ఇప్పుడే ఫోన్ చేశారు. ఆవిడ కూడా నన్ను విక్రమ్ గురించే అడిగారు సార్. నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు సార్. ఇప్పుడు విక్రమ్ కర్జిత్లో ఉన్న ఫామ్ హౌస్లోనే ఉంటాడు సార్. సరే, మీ కర్జత్ ఫామ్ హౌస్ నాకు కావాలి. కొద్ది రోజులు అది మేము చూసుకుంటాం. అక్కడికి వెళ్దాం. జాగ్రత్త, వాడి దగ్గర బుల్లెట్ గన్ ఉంది.
సార్ సూసైడ్ సార్. లేదు, మర్డర్. ఎలా చెప్తున్నారు సార్? ఒక మనిషి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సూసైడ్ చేసుకునేటప్పుడు వాడు భయపడతాడు. అందువల్ల వాడు కంఫర్టబుల్ పొజిషన్ లోనే సూసైడ్ చేసుకుంటాడు. విక్రమ్ కూర్చొనే సూసైడ్ చేసుకుని ఉంటే ఆ బుల్లెట్ విక్రమ్ తలలోంచి ఆ బుల్లెట్ నేరుగా ఇక్కడికి వచ్చుండాలి. కానీ అలా రాలేదు. బుల్లెట్ ఇక్కడ తగిలింది. అంటే క్లియర్ అయింది, విక్రమ్ నిలబడ్డప్పుడే వాడిని కాల్చారు. తర్వాత అది గమనించు, బ్లడ్ స్టెయిన్స్. విక్రమ్ ఒకటి ఇక్కడ నిలబడి ఉండాలి, విక్రమ్కి బుల్లెట్ తగిలింది, వాడు ఇక్కడ పడ్డాడు, వాడిని అలాగే తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. సార్ మర్డర్ జరిగి 2-3 రోజులు అయిండొచ్చు. బాడీ డీకంపోజ్ అవడం మొదలైంది. స్మెల్లోంచే తెలుస్తుందిగా. సార్ 2 bullets. అయితే 2 మిస్సింగా? ఒకటి మాధవి మీద కాల్చబడింది, ఇంకొకటి వీడి మీద. సార్ బుల్లెట్ షెల్వి ఉంది. సదాశివ్, సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి ఈ ప్లేస్ని సీల్ చేయించు. ఎస్ సార్. సిద్ధార్థ్, ఎస్ సార్. ఈ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఇక్కడ ఒక టోల్ ఉంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి, అక్కడ క్లూ దొరకచ్చు. ఎస్ సార్. సార్ విక్రమ్కి లాస్ట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా, అది ప్రజ్ఞా దుబే పేరులో రిజిస్టర్ అయి ఉంది. ఇదెవరు కొత్తగా? అదే తెలియలేదు సార్. అడ్రస్ అనీషా పాత ఇంట్లో ఉంది. అనీషా అయి ఉండొచ్చేమో. ఒక పని చేయి, తను ఇక్కడే ఎక్కడో ఉండాలి. గమనిస్తూనే ఉండండి. నా ఒక్క సిగ్నల్లో ఎవరి కాల్ రింగ్ అయినా అది జెంట్సో లేక లేడీసో తీసుకొచ్చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఎవరికి డౌట్స్ రాకూడదు. పదండి. హలో, ఎవరు? క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీస్. త్వరగా చెప్పవే. అవును సార్, నేనే అనీషాని. కానీ నేను విక్రమ్ని హత్య చేయలేదు సార్. తను చనిపోయిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది సార్. అంతేకాకుండా మేమిద్దరం ఒక వారం నుంచి కలుసుకొనే లేదు సార్. మేడం, నేను విక్రమ్ని కాదు, విజయ్ శర్మ. అందువల్ల ఈ ఏడుపు డ్రామాలన్నీ మానేసి ఇక్కడి నుంచి నిజం చెప్పి వెళ్ళిపోండి. ఏ నిజాన్ని చెప్పమంటారు సార్? అదే నువ్వు ఎక్స్ట్రాక్షన్ రాకెట్ నడిపావు కదా, అది కూడా విక్రమ్ హెల్ప్ తో. నాలా సుపారాలో చాలా మంది దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. నిజం ఒప్పుకోవే. అవును సార్, నేను విక్రమ్తో కలిసి రాకెట్ నడిపాను. తను నా వెనుక పిచ్చోళ్ళ తిరిగాడు. నేను ఆడించే కొద్దీ తను ఆడాడు. 2 నెలల తర్వాత తను ఇదంతా చెయ్యనని మొండికేశాడు. అప్పుడే నాకు కోపం వచ్చింది. నేను నా టైం మాత్రమే కాదు, నన్ను కూడా అందులో ఇన్వెస్ట్ చేశాను. కానీ తను దూరం పెట్టాడు. అప్పుడే నేను బెదిరించాను. తన్ని నేను బ్లాక్మెయిల్ చేశాను. తను కూడా భయపడ్డాడు. మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుందాం అన్నాడు. 22వ తారీఖు రాత్రి మేము మలాడీస్ లో ఒక పార్క్ లో కలుసుకున్నాం. నేను చెప్పేది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. చూడు, నేను పోలీస్ ఆఫీసర్ని. జనాన్ని బెదిరించి వాళ్ళ డబ్బు లాక్కోవడం నాకు అస్సలు నచ్చదు. కానీ నాతో బతకడం నీకు నచ్చింది కదా. మిగతా విషయాలన్నీ వదిలే, నా మీద మాత్రం ఫోకస్ చేయి. వీల్లేదు. ఇక నేను నీ వలలో చిక్కుకోను. అయితే సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఎందుకంటే నాకు వేరే దారే లేదు. కానీ నా దగ్గర ఒక మార్గం ఉంది. నేను ముందు నిన్ను అంతం చేస్తాను. విక్రమ్, గన్ కింద పెట్టు. ఆ తర్వాత నన్ను నేను షూట్ చేసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్డ్. గన్ని కిందికి విసిరి. వీల్లేదు. అరే బుల్లెట్ తగులుతుంది. పర్వాలేదు. అరే బుల్లెట్ పేలుతుంది. ఈరోజు ఏదో ఒకటి తెలిపోవాలి. నా చెయ్యి వదిలు.
అది ఎవరి గొంతు? ఒకవేళ ఎవరికైనా బుల్లెట్ తగిలి అలిషా, తను బ్రతికే ఉంది. పద హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నీకేమైనా పిచ్చా? మిగతా వాళ్ళతో ఏం చెప్తావు? నువ్వు ఇరుక్కుని నన్ను ఇరికించేస్తావు. రా, కానీ తను బ్రతికే ఉంది అనిషా. పద త్వరగా. సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆ తర్వాత నేను విక్రమ్ని కలవనే లేదు. అవును, కానీ నేను తనకి చాలాసార్లు కాల్ చేశాను. తను నా కాల్స్ని రిసీవ్ చేసుకోలేదు. సార్, నేను విక్రమ్ని హత్య చేయలేదు సార్. ఇలా చూడు, మాధవిని నువ్వే మర్డర్ చేశావు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళుంటే ఆ అమ్మాయి బతికుండేది. కానీ నువ్వు అలాగా చేయలేదు. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించావు. మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్ ఫర్ ఎక్స్టార్షన్ రాకెట్ అండ్ ఎయిడింగ్ అబైటింగ్ ఎ మర్డర్. దీన్ని తీసుకెళ్ళండి. పైకి లెగవే, లెగో. మరి ఇది కూడా విక్రమ్ని కాల్చలేదంటే ఇంకెవరు కాల్చారు? సార్, ఒకవేళ తను అబద్ధం చెప్తుందేమో. నో సార్, కానీ అనీషా కాల్ రికార్డ్ 22వ తారీఖు రాత్రి కర్జిత్కి దగ్గరలో లేదు. సార్, ఉమేష్ డిఎన్ఏ మాధవి ఫిట్టర్తో మ్యాచ్ అవుతోంది. కాకపోతే 50%. ఉమేష్కి బ్రదర్స్ లేరుగా? అంటే దీని అర్థం సార్, నేను పెద్ద తప్పు చేశాను సార్. నాకు బుర్ర పని చేయలేదు సార్. సార్, నేను ఇది చెయ్యాలనుకోలేదు సార్. కానీ ఎలా జరిగిందో తెలియలేదు సార్. కొన్ని రోజుల క్రితం ఉమేష్ మాధవిని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తప్పించుకొని తీసుకొచ్చాడు. ఇలా చూడు, మంచి జరిగింది. తనని ఇక్కడికి తీసుకొచ్చావు. వెళ్ళి మీ హేమా పిన్ని తీసుకురా. తనకు కూడా ఇదంతా తెలియాలి. కానీ ఇప్పుడు పిన్ ఎక్కడుంటారో నాకు తెలీదు. ఆవిడ అంబా సొసైటీలో పాటియల్ అంకుల్ ఇంట్లో ఉంటారు. రే, తొందరగా తీసుకురా. హా, నేను ఇప్పుడే వెళ్తాను. ఏంటమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? రా రా రా, కూర్చోద్దా, కూర్చో. అంకుల్, ఎందుకు తలుపు మోస్తున్నారు, స్క్రీన్ మోస్తున్నారు? నువ్వు భయపడకమ్మా. అలాగే ఈ బ్యాగ్ పక్కన పెట్టేసి కూర్చో. లేదు లేదు అంకుల్, నన్ను అది వదలండి. కాదమ్మా, అది కాదు. అంకుల్, నేను ఇంటికి వెళ్ళాలి. అది అంకుల్, కాదమ్మా, నన్ను నేను వదలండి. చెప్పేది విను. నేను ఇంటికి వెళ్ళాలి. ఎరా దొంగ నా కొడక, అది నీ కూతురు వయసులో ఉంటే దాన్ని నువ్వు అలాగ బలాత్కారం చేస్తావా? ఒకవేళ వాడికి ఏదైనా నిన్ను అయితే వదలండి రా, నిన్ను ఇబ్బందులు ఏం పడతారు సార్. చేస్తానో సార్, చూడు. ప్లీజ్ సార్, చెప్పేది వినండి. వదలండి, తర్వాత చూసుకుందాం. ఏయ్, వీడిని లాక్కెళ్ళండి. లేరా ఎదవా, లే. లేవరా, వెళ్ళు. సార్, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది సిద్వాని గురించి. ఇది సీసీటీవీ ఫుటేజ్, కర్జిత్ ఫామ్ హౌస్ బయట గ్రాసరీ షాప్ ఫుటేజ్. ఇక ఇదేమో టోల్ నాకు అది. రేయ్, కూర్చోరా, కూర్చో. అన్ని నిజాలే చెప్పమని నేను ఆ రోజే చెప్పాను. నువ్వు సగమే నిజం చెప్పావు. నీ కాల్ రికార్డ్స్ తీస్తే నువ్వు మాయాతో మాటమాటికి మాట్లాడున్నావు. సార్, హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ జరుగుతూనే ఉంటుంది సార్. తరచూ జరుగుతుంది. తను ఎప్పుడు నన్నే తిడుతూ ఉంటుంది సార్. అందువల్లే దుబాయ్కి 2 టికెట్లు తీసావా? మాయాని దుబాయ్కి తీసుకెళ్లి విక్రమ్ గురించి డిస్కస్ చేసావా? అదేంటంటే సార్, దుబాయ్ ఇంకా ఉంది. నువ్వు మాయా చాట్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే నువ్వు దాన్ని వదినగా చూడలేదు. నిజం చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు. చెప్తాను సార్, చెప్తాను. నాకు మాయాకి మధ్య అఫైర్ జరుగుతుంది సార్. తను నాతో పాటు దుబాయ్కి రావడానికి కూడా సిద్ధమైంది సార్. మేమేమనుకున్నామంటే దుబాయ్కి వెళితే అక్కడ చక్కగా తిరగచ్చు, ట్రిప్ కూడా అయిపోతుంది అనుకున్నాం. సరిగ్గా అవళే విక్రమ్ కూడా ఫోన్ చేశాడు. తను నన్ను కర్జిత్ ఫామ్ హౌస్కి అడిగాడు. హే, నువ్వు అసలు ఎలా ఉన్నావు? నా దిగులంతా నీ గురించేరా. నా భార్యతో నువ్వు పడుకున్నప్పుడు నీకు అలా అనిపించలేదా? ఇప్పుడు అనిపిస్తోందా? రేయ్, నేను నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు ఒక మ్యాటర్లో ఇరుక్కున్నాను కాబట్టి వదిలేస్తున్నాను. ఇందులోంచి బయటికి రాని, అప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తాను, చూస్తుండు. నువ్వు భయపడ్డావు, నీకు కోపం వచ్చింది, అందువల్ల వాడిని కాల్చావు. లేదు సార్, నా ఫ్రెండ్ని ఎందుకు షూట్ చేస్తాను చెప్పండి. ఇది చూడు, కర్జత్లోని టోల్లో తీసిన సీసీటీవీ ఫుటేజ్ రాత్రి 10 గంటలకి. ఇంకా ఇది చూడు,
ఇది తర్వాత టోలు. నీ ఇంటి నుంచి 40 నిమిషాల దూరంలో ఉంది. రాత్రి 12:30 ఫుటేజ్. విక్రమ్ ఫామ్ హౌస్ లో ఉన్న విషయం వాళ్ళిద్దరికి ఎలా తెలిసింది? నేను భయపడిపోయాను సార్, అందుకే నేను చెప్పాను. కానీ ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి. రష్మి, సదాశివ్, సార్ చేతన్, మాయా అరగంటలో నా ముందు ఇక్కడ ఉండాలి. సిద్వాని స్టేట్మెంట్ ఇచ్చేశారు మాయా. ఇప్పుడు నువ్వు కూడా నిజాన్ని చెప్పు. నరేష్ మాకు విక్రమ్ గురించి చెప్పాడు. విక్రమ్కి మా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. నేను అతనితో మాట్లాడాలనుకున్నాను. అందువల్ల చేతను తీసుకుని నరేష్ ఫామ్ హౌస్కి వెళ్ళాను. తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ తను అర్థం చేసుకోలేదు. అందుకే అమ్మతో కలిసి అక్కడి నుంచి వచ్చేసాను. ఇలా చూడు బాబు, నీ వయసు ఎంతో గానీ అంతకన్నా ఎక్కువే నా పోలీస్ సర్వీస్. నా దగ్గర అబద్ధం ఆడద్దు. ఇది చూడు, నువ్వు టోల్లో ఉన్న వీడియో అంతా వివరంగా కనిపిస్తుంది కదా. విక్రమ్ శరీరం మీద నుంచి కొన్ని వెంట్రుకలు దొరికాయి. 2 గంటల్లో ఆ వెంట్రుకలు మీ ఇద్దరిలో ఎవరివని మేము కనిపెట్టేస్తాము. ఏదైనా సరే దాయకుండా చెప్పే, లేదా ఇక్కడుంటే కష్టపడతావు. సార్ ప్లీజ్ సార్, నన్ను కొట్టకండి సార్. కొట్టద్దు, నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. సార్, మేము అతన్ని చంపుండకూడదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు తను తాగుతూ ఉన్నాడు. మీరెందుకు డబ్బులు ఇవ్వడం ఆపేశారు? నీకిప్పుడు డబ్బుతో అవసరం ఏముంది? నీ దగ్గర చాలా ఉంది. మీ నాటకాలు ఆపుతారా? అనిషాకి ఖర్చు పెడుతున్నారు, మీకు సిగ్గుగా అనిపించడం లేదు? నీకు సిగ్గుందా? ఆ? నా స్నేహితుడికి వెచ్చదనాన్ని ఇస్తున్నావు, ఇప్పుడు నిజాయితీ గురించి నాతో మాట్లాడుతున్నావా? నీ కొడుకు ఇవన్నీ తెలుసా? నీకు నరేష్కి ఉన్న సంబంధం గురించి వాడితో చెప్పావా? నేను చెప్తాను. రే విను, నువ్వు నా కొడుకువి కాదు, నువ్వు ఆ నరేష్ సిద్వాని కొడుకువి. అర్థమైందా? వాడొక ఎదవ, నువ్వు ఎదవ్వి. ఏంటే చూస్తున్నావు? వాడికి చెప్పు, వీడా ఎదవ కొడుకని చెప్పు. వీడొక ఎదవ, వీడి నాన్నొక ఎదవ. రేయ్ రేయ్, చేతన్, చేతన్ ఎంత పని చేసావురా? చేతన్ నన్ను చూడరా. నేను ఎందుకు ఇలా చేశాను? హెల్ప్ మీ అమ్మా, నేను జైలుకి వెళ్ళను. నాకు జైలుకి వెళ్ళాలని లేదు. సరే ఆగు, ఏదో ఒకటి చేద్దాం. అత్యాస ఒక మనిషిని గోతులో తోసేస్తుంది. విక్రమ్ని చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. రష్మి, చార్జ్ షీట్ ఫైల్ చేయి. ఎస్ సార్. అమ్మా, సాహిల్, వద్దనుకున్న మార్గం గురించి ఎందుకు మాట్లాడుకోవడం? అది నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నా నిర్ణయం మార్చుకోను. నీకు ఈ నిర్ణయం ఈజీగానే ఉంటుంది ప్రియా, కానీ నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందో నేను అసలు ఊహించుకోలేను ప్రియా. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే. ఏంటి నువ్వు టీనేజర్స్ లా మాట్లాడుతున్నావు? దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ సాహిల్, నన్ను మర్చిపోయి జీవితంలో ముందడుగువే. నువ్వే ముందడుగు వేయడానికి భయపడుతున్నావు. నీ మొగుడు చనిపోయి 7 ఏళ్ళు అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత చట్టం కూడా ఒకడు చనిపోయాడని నమ్ముతోంది. సాహిల్, నమ్మకం సమస్య కాదు, ఇది నా పిల్లల సమస్య. మన బంధం గురించి వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు, ఇక నన్ను కాంటాక్ట్ చేయొద్దు ప్లీజ్. ప్రియా, నీ ఫీలింగ్స్ నేను విలువిస్తున్నాను. కేవలం ఒక్కసారి మీట్ అవ్వు. సాహిల్, నేను హర్యానాలో ఉన్నాను, మాంగర్బాని దగ్గరున్నాను. అది ఢిల్లీ రావడానికి టైం పడుతుంది. నువ్వు ప్రమాదం వైపు వెళ్తున్నావు ప్రియా. అంటే? చాలా మంది అంటూ ఉంటారు మెహర్బానీలో దయ్యాలు భూతాలు ఉంటాయట. నువ్వు జాగ్రత్త. యు డోంట్ వరీ సాహిల్, నాకు ఇలాంటి వాటిలో నమ్మకం ఉండదు. అయితే అది మంచిదే. వచ్చే జన్మలో కలుద్దాం. ఏంటి? ఈ జన్మలో వద్దన్నావుగా. ఏంటి సాహిల్, నువ్వెలా ఉన్నావు? నా గురించి నువ్వు ఇలాగే అనుకో. మన జీవిత ప్రయాణం ఇంకా ముగిసిపోలేదు. ఓ కొత్త టర్నింగ్ పాయింట్ వస్తుంది. దాన్ని మరో జన్మ అంటారు. హ్యాపీ జర్నీ ప్రియా.
హలో, ప్రియా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగోలా నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. ఎవరు మాట్లాడేది? కనిపించకుండా పోయిన మానవ్ సచిదేవ్, నీ మొగుణ్ణి. నన్ను కలవాలంటే ఇప్పుడు నువ్వు కూడా చనిపోయిన ప్రియా సచిదేవ్గా మారిపోవాలి. ఏంటి? హలో, నో నెట్వర్క్. ఐఎమ్ సో సారీ నాన్న. మీతో చెప్పకుండా నేను బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాను. కానీ నాన్న, ఈ విధంగా ఇంకొకసారి చెయ్యను. నో మోడలింగ్, ఐ ప్రామిస్. ఇంతవరకు మన కుటుంబంలో ఎవరూ పనికంటూ వెళ్ళింది లేదు. నువ్వు బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచావు. దీన్ని వేరేలాగా చెప్పనా, నువ్వు రికార్డ్ చేసావు. అంటే ఏంటి? మీరు చెప్పేది అర్థం కాలేదు. ప్రియా, మునుపటి జనరేషన్ లో ఉన్నవాళ్లు రొట్లు కాల్చుకుంటూ ఇంట్లో పడుండేవాళ్లు. కానీ నువ్వు చరిత్ర సృష్టించావు. చెప్పాలంటే మన కుటుంబీకులకి నువ్వే ట్రెండ్ సెట్టర్వే. నువ్వు ఈ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్ ఏం చేయాలనుకుంటావో చెయ్యి. లేదు నాన్న, నాకు ఫిల్మ్లో ఇంట్రెస్ట్ లేదు. ఏ? అది నాన్న, మీరు అనుకునేటట్టు ప్రతాప్ ఫ్యామిలీ ఏం అనుకోవట్లేదు. ప్రథమ్ నీ చిన్ననాటి ఫ్రెండ్. చెప్పాలంటే నీకు వాడు సపోర్ట్ చేయాలి. అలాంటిదేం లేదు నాన్న. ఇట్స్ జస్ట్ ట్రెండ్ సెట్టర్ని అభివృద్ధి చేసే బ్యూటీ కాంటెస్ట్ లో గెలవలేదు. నేను జస్ట్ బార్న్ టు బి ఏ మోడల్ ట్రెండ్ ని బ్రేక్ చేశాను. అదే ప్రతాప్ ని నా నుంచి దూరం చేసింది. జయ, కమ్ డౌన్. కాంటెస్ట్ లో ఓడిపోతే ఏంటి? యో బాంట్ టు బి ఎ మోడల్. ప్రియాకేదో లక్ కొట్టింది, కానీ మోడలింగ్ లో నువ్వే సక్సెస్ అవుతావు. కానీ నేను నిన్ను వదులుకోవాలనుకోవడం లేదు ప్రతాప్. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రియా పాపం జయ లోన్లీగా ఫీల్ అయింది. అండ్ ఆఫ్టర్ ఆల్ షీజ్ అవర్ ఫ్రెండ్. అందుకే నేను తనని కొంచెం మోటివేట్ చేస్తున్నాను. ప్రథమ్, ఒక విషయం అర్థం కాలేదు. నీ వల్ల తన ఇంటెన్షన్ అర్థం కాలేదా, లేక నిన్ను అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తున్నానా? ప్రతాప్, తనతో నిజం చెప్పేయచ్చుగా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఏంటి తను వాగుతోంది? ప్రతాప్కి నువ్వు మొదట్లో బాగా నచ్చావు. అందుకే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. మీరిద్దరూ ఈ బ్యూటీ కాంటెస్ట్ యొక్క విజయాపజయాల్లో నన్ను మాత్రం బలి చేయకండి ప్లీజ్. స్టాప్ ఇట్ యార్. జయ ఏదో చెప్తోంది కదా, అది క్లారిఫై చెయ్యి. హా, ఈ రోజు మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని మాత్రమే నువ్వు చూస్ చేసుకోవాలి. ఊరి మీద పడి తిరిగేవాడు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు. వాడు దేవయానిని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి ఇంకో అమ్మాయితో జరిగింది. దేవయాని ఈ ఊరి మీద పడి తిరిగేవాడిని ఇంకొక అమ్మాయితో చూస్తుంది. తనకి కోపం వచ్చింది, తనని శపించింది. ఊరి మీద పడి తిరిగేవాడా, నీ యవ్వనం భస్మం అవుతుందని.
ఒక మగాడు ఎప్పటికీ మగాడే. వాడికి యవ్వనము కావాలి, ఆయుధము కావాలి. ఇంత చిన్న వయసులో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, కాబట్టి ఏం చేయాలో ఆ క్లారిటీ నా దగ్గర ఉంది సార్. ఏజ్, ఎక్స్పీరియన్స్, క్లారిటీ ఒకే సెంటెన్స్లో నువ్వు 3 సార్లు ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగించావు. సార్ ముఖ్యమైన డిస్కషన్ మధ్యలో ఇవన్నీ మీరు కరెక్ట్ చేయాలంటారా? అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. ఎనీహో, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలుస్తోంది కదా, ఎందుకంటే నువ్వు ఈ కాలం అమ్మాయివి కదా. మగవాళ్ళని ఓవర్టేక్ చేయాలని చూస్తున్నావు. కానీ మా అమ్మ ఎప్పుడూ నా ముందు నో ఎంట్రీ బోర్డు పెడుతూ ఉంటుంది. ఇద్దరు ఒప్పుకుంటే ఎవరేం చేయగలరు చెప్పు? కానీ మీ విషయంలో నేను కన్ఫ్యూజన్గా ఉన్నాను. భ్రమ. నేను పూర్తి భ్రమలో ఉన్నాను. అసలు నేనేం చేశానని? మీతో తర్వాత మాట్లాడతాను. ఆదిత్య, నీకు అసలు మానస లేదా? నాకు చేసి లోపలికి రాలేదా? తెలుసు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు. నువ్వు నీ లిమిట్స్లో ఉండు. నా వస్తువులన్నీ టచ్ చెయ్యొద్దు. అంకుల్కి దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? తీసుకున్నాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సర్వెంట్ని అంకుల్ అని పిలవద్దు అని? అంకుల్, ఇదిగో ఈ మందు రాసుకోండి. అన్నట్టు ఏమైంది? మేడం, గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు పడిపోయాను. బాగా తాగేసి ఉంటారు. అంకుల్ తోటి అలా మాట్లాడతావేంటి? నువ్వు అమ్మాయిని తల మీద పెట్టుకుంటున్నారు. గుడికి వెళ్తున్నానని చెప్పి మీ అంకుల్ తిన్నగా రోజు వైన్ షాప్ కే వెళ్తున్నారు. జై హింద్ సార్. ఎస్ మేడం. యాదవ్, బిజ్వాస వచ్చాయి. బిజ్వాసనా? జై హింద్ మేడం. ఒక విట్నెస్ పొద్దున్నే ఒక శవాన్ని చూశానంట. ఒక స్త్రీ మొండెం మాత్రమే. చుట్టుపక్కల తల కోసం వెతికాం కానీ దొరకలేదు. రండి మేడం. ఇక్కడ మర్డర్ జరుగుంటే ఇక్కడ ఎక్కువగా బ్లడ్ ఉండాలి. మర్డర్ ఇక్కడ జరగలేదు, ఇంకెక్కడో జరిగింది. బాడీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మేడం, ఈమెని గుర్తుపట్టడానికి ఆధారాలేవి దొరకలేదు. ఇలా ఎప్పుడు జరిగేదేగా. క్రిమినల్ విక్టిమ్ ఎవరో తెలియకూడదనేగా అనుకుంటాడు. యాదవ్ మేడం, చనిపోయింది ఎవరో మనం వెంటనే తెలుసుకోవాలి. కట్టైన తలని కూడా మనం వెంటనే కనిపెట్టాలి. పారు, సులంకి, ఈ క్రైమ్ సీన్ మొత్తం స్కాన్ చేయించండి. ఇంచ్ బై ఇంచ్గా సర్చ్ చేయండి. చెప్పమ్మా, ఏమైంది? ప్రతంతో ఏదైనా గొడవ? నాన్న, ప్రతాప్ నన్ను మోసం చేస్తున్నాడు. ప్రతాప్, కుక్కతో ఒక వంకరగానే ఉంటుంది కదా. నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ సారీ ప్రియా. సారీ. అన్నిటికీ కారకురాలు ఇదే కదా. జయ, నువ్వు ఒక ఆడదానివేనా? నీకు తెలుసు కదా మా ఇద్దరికి ఒక పాప ఉందని. ఎందుకే నువ్వు వదిలిపెట్టడం లేదు? ప్రథమే నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ పెళ్లికి ముందే తను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. నిశ్చితార్థాన్ని ఆపేయాలని చూశాడు. ప్రథమ్ మొదటి నుంచి నన్నే లవ్ చేస్తున్నాడు. ఇప్పటికీ నన్నే. జయ, వదిలివే. నేను తన్ని డివోర్స్ చేస్తానని చెప్పగానే తను వీరాన్ని తీసుకుని జయతో ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. రేయ్, ఇట్రా. కొంతమంది రౌడీలతో ఆ స్థలాన్ని మీరు ఖాళీ చేయించారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఎత్తుకురావాలని చెప్పండి. ఆ ఇద్దరు ఎవరు? నా కూతురు భర్త, ఇక వాడి ఫ్రెండ్. సెక్షువల్ అసాల్ట్ సైన్స్ ఉన్నాయా? లేదు, కానీ ఈ లేడీ సెక్సువల్గా యాక్టివ్గా ఉంది. కడుపు మీద స్ట్రిచెస్ మార్క్స్ ఉన్నాయి. డెలివరీ అప్పుడు వేసుంటారు. ఈమెకి 35 నుంచి 40 వయసు ఉంటుంది. తల లేకుండా హైట్ 4.9 ఫీట్. నాకు తెలిసి మొత్తం హైట్ 5.4 ఉండొచ్చు. వయసు 36, హైట్ 5.5. ఈవిడిప్పుడు మిస్సింగ్. కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఏమన్నారంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నారట. విక్టిమ్ డెడ్ బాడీ మీద కూడా ఇదే కలర్ డ్రెస్ ఉంది. సో ఈవిడ డిస్క్రిప్షన్ విక్టిమ్తో బాగా మ్యాచ్ అవుతుంది.
ప్రియా సచ్దేవా. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. మనం దేవుడు పాదాల దగ్గర పెట్టాం, ఆయన కరుణిస్తాడు. మన్వారి గారు, చెప్పండి మేడం. నేను మీతో కాస్త మాట్లాడాలి. బయటికి రాగలరా? మాకొక డెడ్ బాడీ దొరికింది. ఆ బాడీ ప్రియాది అయి ఉండొచ్చని మాకు అనిపిస్తోంది. అందువల్ల ప్రియా కొడుకు డిఎన్ఏ శాంపిల్ తీసుకోవాలి. ఓరి దేవుడా, చిన్న పిల్లలకి నేను ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తల్లి అంతా చూసుకుంది. ప్రియా పతి చనిపోయారా? ప్రియా భర్తకి ఏమైందో ఇంతవరకు ఎవరికేమీ తెలీదు. ఏమంటున్నారు? ప్రియా భర్త 7 సంవత్సరాలుగా కనపడలేదు మేడం. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదే. ముందుగా ఈ కంప్లైంట్ మురికియా స్టేషన్లోనే ఉంది. అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం. ఆవిడ భర్త పేరేమిటి? మానో సగ్దేవా. నేను ప్రియా కొడుకుతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మీ అమ్మని లాస్ట్గా ఎప్పుడు చూసావు? లాస్ట్ ఫ్రైడే తను దుర్గేష్ అంకుల్తో పాటు మానేశ్వర్కి వెళ్ళారు. ఈ దుర్గేష్ ఎవరు? అతను ప్రియా గార్మెంట్ ఫ్యాక్టరీకి మేనేజర్ మేడం. సరే మేతా గారు, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. హలో దుర్గేష్ అంకుల్. రా బాబు. అమ్మ వచ్చేసారా? వచ్చేసారు. అయినా మేము మళ్ళీ వెళ్తున్నాం. మళ్ళీ ఎక్కడికి? మానేసర్. సరే, నేను అమ్మని కలిసొస్తాను. దుర్గేష్ ప్రియాతో పాటు మానేసర్ వెళ్ళాడా? అయితే తనతో పాటు ఎందుకు రాలేదు? ఆయన అక్కడే ఉంటున్నట్లుగా చెప్పారు. మేడం, దుర్గేష్ కూడా ఒక సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నారు. ప్రియా ఫోన్ మంగేర్పానీలో స్విచ్ ఆఫ్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆయన కేసుని త్వరగా మంగేర్పానికి కనెక్ట్ చేశారు. మాంగేర్ పానీయా? అక్కడ భూతాలు ప్రేతాలు అని ఏవేవో అంటుంటారుగా. ప్రియా మిస్సింగ్ కేసు కూడా ఈ విధంగానే అయిపోయింది మేడం. ఛత్రపూర్ పోలీస్ అసలు ఏమీ చేయలేదు. తలకట్టైన బాడీ మనకి ఢిల్లీలో బిజ్వాసంలో దొరికింది. ప్రియా ఫోన్ మంగేర్ బానీలో స్విచ్ ఆఫ్ అయింది. ఒకవేళ తలకట్టైన బాడీ ప్రియాదే అయితే మనకి కట్టైన తల మంగేర్ బానీలో దొరుకుతుందా? ఓ పంచే, ఒక టీం రెడీ చేయి, మంగేర్ బానీ వెళ్ళు, సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయి. సార్, ఇక పైన నాకు క్యాష్ కావాలి. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకు బాగా అర్థమవుతుంది వీరా. పని అయిపోయిన వెంటనే అవాయిడ్ చేస్తున్నావు. ఏమంటున్నారు? మీ భాష నాకు అర్థం కావట్లేదు సార్. నువ్వు వచ్చిందని కలు జీవితంలో మర్చిపోలేనంతగా నేను ఒకటి చేసి పెడతాను. హలో సార్, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు సార్. వీరా, ఇలా చూడు, నా మాట విను వీరా. ఏంట్రా నువ్వు తల్లి కూతుర్లిద్దరిని మడతెట్టేశావు? కానీ ఈ వీరా వాళ్ళ అమ్మకే అమ్మలా ఉంది. వాళ్ళ అమ్మ నాతో పడుకుంటుంది, కానీ వీరాని ఎలా బెడ్రూమ్లోకి తీసుకురాను? చేతికి దొరకట్లేదు. నోవే, భూతాల ఏరియాలోకి వచ్చేసాం. జరిగే వాటికి ఏదో ఒక కారణం ఉండే తీరాలి. ఇక్కడ కారణం ఏమై ఉంటుంది? 20 సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా మంది కనిపించకుండా పోయారు. మళ్ళీ ఎప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత ఇక్కడున్న వాళ్ళందరూ రూమర్ స్ప్రెడ్ చేశారు. అంటే ఇక్కడున్న భూతాలు ప్రజల్ని ఎత్తుకెళ్ళిపోతుందిట. తులంకి, నువ్వు ఒక పని చేయి, నువ్వు అటు వెళ్ళి చూడు. పదండి, రండి. మేడం, నేను ఛత్రపూర్ పోలీసులకి అంతా వివరంగా చెప్పాను. మేము అక్కడికి కొత్త యూనిట్ కోసం ప్లేస్ చూడడానికి వెళ్ళాం. అప్పుడు లేట్ అయిపోయింది. అందువల్ల నేను మా బంధువుల ఇంటికి వెళ్ళిపోయాను. రిలేటివ్స్ అడ్రస్ ఇందులో రాయండి. అలాగే మీరు వెళ్ళి చూసిన ల్యాండ్ అడ్రస్. మేడం, నేను ప్రియాకి కూడా చెప్పాను మాంగేర్ బానీ వైపు వెళ్ళడం సేఫ్ కాదు అని. కానీ తను నా మాట వినలేదు. ఆ లోపల ఏమైనా ఉందేమో చూడండి.
ఇది ప్రియా కార్. ఈ పర్స్లో ప్రియా ఐడి కూడా ఉంది సార్. అయితే నరికేసిన తల ఇక్కడే ఎక్కడో ఉండాలి. మేడం, ఇక్కడ బ్లడ్ స్టెయిన్ ఉంది. కార్లో ప్రియా పర్స్ దొరికింది. ఇందులో క్యాష్, కార్డ్, ఐడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇది మామూలు హత్య అయి ఉండదని నాకు అనిపిస్తోంది. కానీ మేడం, క్రిమినల్ అసలు ఏం ఆలోచించుంటాడు? మర్డర్ ఇక్కడ చేసి బాడీని తీసుకొచ్చి అక్కడ పడేశాడు. ఇక్కడ ప్రియా కార్ మాత్రమే దొరకాలని క్రిమినల్ అనుకునుంటాడు. ప్రియా కూడా ఈ అడవిలో ఒక కథగా మిగిలిపోవాలనుకున్నాడు. బాతర్బానిలో జరిగే దెయ్యాల కథల గురించి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చాలా సంవత్సరాల క్రితం ఎక్కువ మంది ఈ అడవిలో అదృశ్యమయ్యారు. అక్కడ హత్య జరిగిందేమోనని సందేహపడుతున్నారు. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటి వేళ ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు? అట్లీస్ట్ నీకు నేను ఫోన్ అన్నా చేస్తానుగా. కానీ ఇప్పుడంతా నువ్వు ఫోన్ చేయట్లేదు, అసలు రావట్లేదు. సో సారీ అంకుల్, నేను చాలా బిజీగా ఉన్నాను. మీకు తెలియనిదేముంది, పోలీస్ వాళ్ళ జాబ్ లాగే న్యూస్ రిపోర్టర్ జాబ్ కూడా 24/7. సుహానా, నేను నిన్ను ఇవాళే చూడాలి. ఈ రోజేనా? ఏదైనా సీరియస్ మ్యాటరా అంకుల్? మనం కలుసుకున్నప్పుడు మాట్లాడదాం. మేడం, ప్రియా హస్బెండ్ మానవ్ సచ్దేవ్ 7 సంవత్సరాలుగా కనిపించలేదు కదా? ఆ ఛత్రపూర్ పోలీసు పంపించారు. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం చివరిగా సచ్దేవ్కి కాల్ చేసింది మానవ్ సచ్దేవే. వాట్? అంటే ఈ కేస్ కనెక్షన్ ప్రియా హస్బెండ్ మానవ్ సచ్దేవ్తో కలుస్తోంది. ఆ, ఆహా, నువ్వు తొందరగానే వచ్చేసావు. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు కూడా మీ అమ్మని నువ్వు మిస్ చేస్తున్నావా? మీరు చెప్పండి, ఏంటి విషయం? మాంగర్బాడి విషయంలో మీడియా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇంతవరకు అది సాల్వ్ చేయలేకపోయాం. అది సాల్వ్ చేయటం కోసమే నీ హెల్ప్ నాకు కావాలి. ఏంటో రహస్యం? 20 సంవత్సరాల క్రితం ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేశాను. ఒక సంజీవ్ బక్షి అనే డాక్టర్ తన పేషెంట్ని చంపేశాడు. ఈయనే డాక్టర్ బక్షి. కానీ మర్డర్ మోటివ్ ఏంటని తెలిసిన వెంటనే నేను భయంకరంగా షాక్ అయ్యాను. యూనో, వీడేం చెప్పాడో తెలుసా? వీడు చెప్పిన మాటలు దెయ్యమే వీడిని మర్డర్ చేయమని చెప్పిందంట. ఒక డాక్టర్ దెయ్యమని? వీడి మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు. అందువలన వీణ్ణి అసైన్మెంట్కి పంపించేశాం. కానీ దాని తర్వాత నాకు 18 మిస్సింగ్ పర్సన్ల గురించి తెలిసింది. అంతా డాక్టర్కి సంబంధించిందే. అయితే ఆ 18 మందిని డాక్టర్ బక్షియే? లేదు, డాక్టర్ బక్షి ఇది చేసుండడు. కానీ మంగర్బానీలో ఈ దెయ్యాల కథలో 18 మంది కనపడకుండా పోయిన తర్వాతే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రీసన్ మర్డర్ కేసు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అంతా రీకలెక్ట్ చేశాను. నేను మంగేర్బానీలో దెయ్యం ఉందనేదాన్ని నేను ఆపలేకపోయాను. కానీ ఈ భ్రమని ఎలాగైనా పగలకొట్టాలి. సరే, మీరు రీసెంట్గా జరిగిన మర్డర్ కేసుని బక్షితో కనెక్ట్ చేస్తున్నారు, కానీ ఆయన లోపల లేదు, నేను వేరే విధంగా ఆలోచిస్తున్నా. 20 సంవత్సరాలుగా ఈ మిస్సింగ్ కేసుని డాక్టర్ బక్షితో నేను కలిపి చూడటం అనేది, ఇక్కడ మనకి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఒక మీడియా స్టోరీ తయారు చేసేటట్టు నువ్వు డాక్టర్ బక్షి గారిని కలవాలి. నీకు చేతనైనంత వరకు ఇన్ఫర్మేషన్ లాగు. నేను అది చేయలేకపోయాను. సరే, ఈ పని నాకెందుకు ఇస్తున్నారు? మీరు ఈ పనుల్ని ప్రియా మర్డర్ కేస్ అయ్యో షిఫాలితో షేర్ చేశారా? ఇలా చూడు, ఒక ఇండివిజువల్ కేసుని 20 సంవత్సరాల క్రితం జరిగిన కేసుతో ఏ ఆధారాలు లేకుండా మనం దాన్ని జోడించలేం. అది ఇన్వెస్టిగేషన్నే నాశనం చేస్తుంది. నేను ప్రయత్నిస్తాను అంకుల్. తీసుకోమ్మా. సుహానా, ఇలా చూడు,
నేను ఇండియాకి సంబంధించిన భయంకరమైన క్రిమినల్ని కలుసుకునే ఛాన్స్ని నీకు నేను ఇస్తున్నాను. బట్ బీ కేర్ఫుల్ అమ్మా, హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. వాడు కంట్రోల్ని కోల్పోకుండా అది నువ్వే చూసుకోవాలి. మానవ్ సచ్దేవా నంబర్ ఈ ఐడి నుంచి తీసాం. ఈ ఫోటోలో ఉన్నది మానవేనా? అవును మేడం. కానీ మానవ్ గారు ప్రియాతో ఎలా మాట్లాడతారు? ఆయన దాదాపుగా 7 ఇలా సంవత్సరాలు. చూడండి, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్తోనే మేము మాట్లాడగలం. మానవ్ కనిపించకుండా పోలేదు. ప్రియాకి మానవ్ కాల్ చేస్తున్నాడు, ప్రియా కనిపించలేదు. ఆ తర్వాత తలలేని ఒక డెడ్ బాడీ దొరికింది. దీనికి అర్థం ఏమిటి? నాకేమీ అర్థం కావట్లేదు మేడం. ప్రియాకి మానవ్కి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్, గొడవలు? లేదు లేదు మేడం, అటువంటిది ఏదీ లేదు. ఎక్స్క్యూజ్ మీ. లోపలే ఉన్నారు. ఒక్క నిమిషం మానవ్. యాక్చువల్గా మీకే థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. మీ వల్లే ఈరోజు వీర నాతో ఉంటోంది. నేను మీ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాలి. ఇంత పెద్ద షాక్ తర్వాత కూడా మీరు సార్తో బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్సా? అదే నేనా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఏమైంది? ఇలా చూడమ్మా, నువ్వు ఇంట్లో కూర్చొని పాతవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండడం నాకు నచ్చలేదు. మీరాని చూసుకోవడానికి పని మనిషి ఉందిగా. అందువల్ల నువ్వు ఆఫీస్కు వచ్చి నీ టైంని అక్కడ గడపాలి. మానవ్ ఉన్నాడుగా, వాడు నిన్ను గైడ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి పనిచేసినందువల్ల వాళ్ళు ప్రేమించుకుంటా మొదలుపెట్టారు. రవి సార్ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పెట్టారు. కొన్ని రోజుల్లోనే రవి గారు చనిపోయారు. కానీ మానవు ప్రియా చాలా ప్రేమగా ఉండేవారు. మేడం, నాకు తెలిసి అమ్మగారి మొదటి భర్త ప్రతం పనే అయి ఉంటుంది. ఏమంటున్నారు మీరు? వ్రతం అవును, ప్రియాని? వాడు ఏమైనా చేస్తాడు. మానవ్ ప్రియాతో ఆదిత్య పుట్టినప్పుడు అప్పుడు ప్రతం వీరాని తనతో తీసుకెళ్ళటానికి చాలా హింసలు పెట్టాడు. నా కూతుర్ని చూడకుండా నన్ను ఎవరు ఆపలేరు. మీకు అబ్బాయి పుట్టాడు కదా, వాడిని చూసుకో. నాకు నా వీరా కావాలి. ఇక్కడ సీన్ క్రియేట్ చేయదు. ముందు బయటకు వెళ్ళు. ఏం చేస్తావా? ప్రియామ్మకి ఒక సందేహం వచ్చింది 7 సంవత్సరాల క్రితం. ప్రతమే మానవుని ఏదో చేసుంటాడని. వీరా, నువ్వికపై నన్ను మాటి మాటికి మీట్ అవ్వకూడదు. నువ్వు నన్ను కలవడం మీ అమ్మకి ఇష్టం లేదు. కానీ నేను మీతో ఉండాలని కోరుకుంటున్నానుగా. ఆ మానవ్ విషయంలో నా మాటను మీరు వినిపించుకోలేదు. మానవ్ని కిడ్నాప్ చేసి ఆ నెపం మీ మీద వేస్తున్నారు. ఆ తర్వాత నుంచి మీరు నన్ను ఎక్కడికే తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దంటున్నారు. చూడు, నువ్వు ఇవన్నీ ముందే చెప్పేస్తే పోలీసులు 7 ఏళ్ల ముందే నన్ను లోపలేసిండేవాళ్ళు. వీరా, ఈ విషయాన్ని ఎప్పటికీ ఎవరికి చెప్పకు. నేను చెప్పింది చెప్పినట్టు చేయి. సరే నాన్న. ఇంక వెళ్ళు. ఇంటి వరకు నేను డ్రాప్ చేయలేను. అనవసరంగా ఎవరికంటా నేను పడదలుచుకోలేదు. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండు. ఐఎమ్ డాక్టర్ సత్యజిత్, ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ అసైలం. నాకు మాలిక్ సార్ మీ గురించి అంతా చెప్పారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మాలిక్ సార్ నీలాంటి అమ్మాయిని ఆ భయంకరమైన నేరస్తుని కలవడానికి పంపారా? నేనలాంటి ప్రమాదకరమైన వాళ్ల మధ్య పెరిగే పెద్దదాన్నయ్యాను. బహుశా ఈసారి ఎక్స్పీరియన్స్ చాలా దారుణంగా ఉంటుందనుకుంటాను. లోపలికి వెళ్లే ముందు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలాగే. డాక్టర్ బచ్చీకి మీరు కొంచెం డిస్టెన్స్ లోనే ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అతని దగ్గర పెన్ను గానీ పేపర్ గానీ పెట్టకూడదు. సుహానా ఒక తెలివిగల రిపోర్టర్ ఈరోజు నన్ను కలవడానికి వచ్చింది. ఆశ్చర్యంగా ఉందే. మీకు నా పేరు కూడా తెలుసా? నీ పేరు నేను చెప్పాను. ఇప్పుడు నీ గురించి నువ్వే చెప్పు. అదేంటంటే మా న్యూస్ ఛానల్ ఒక షో చేస్తున్నారు. అందులో మీలాంటి వాళ్ళ జీవితాల గురించి బయటికి తెలపాలని ఆశపడుతున్నాం. నా విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు సిద్ధంగానే ఉన్నారు. కూర్చో. నేను నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇప్పటి నుంచి 16 సంవత్సరాల క్రితం 2008వ సంవత్సరం కోల్కతాలోని హౌరా స్టేషన్ నుంచి ఒక వ్యక్తి
సూట్ కేసుతో పారిపోయాడు. వాడు ఢిల్లీకి వచ్చి ఆ సూట్ కేసుని ఒక క్రిమినల్కి అప్పగించాడు. ఆ సూట్ కేసుని తెరిచినప్పుడు ఏముందో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ పాస్టే కదా ఇది. నా గతం గురించి మీకెలా తెలుసు? నా లోపల ఒక దెయ్యం ఉంది. నా ముందుకి ఎవరు వచ్చి కూర్చున్నా వాళ్ళ మొత్తం వివరాలు చెప్తుంది. ఆ దెయ్యమే మిమ్మల్ని మర్డర్ చేయమని చెప్పిందా? ఈ విషయాన్ని నువ్వు నమ్మవనుకున్నానే. చెప్పాలంటే నమ్మడానికి ఇందులో ఏం లేదు. కానీ మీరు దొరికినప్పటి నుంచి అన్ని స్టేట్మెంట్స్లో ఇదే ఉంది. 20 సంవత్సరాలుగా ఒకే హత్యకి శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకా మర్డర్స్ చేసుంటారు కదా? పోలీసులు నా మీద బోల్డన్ని నిందలు వేశారు. కానీ నా దెయ్యం నాతో ఎంత మాట్లాడాలని చెప్పిందో అంతవరకే నేను మాట్లాడాను. మనిషి చనిపోయిన తర్వాతే దెయ్యం అవుతాడా? కానీ ఈ దెయ్యం ఏ మనిషిది? ఇది చెప్తే నాకేం దొరుకుద్ది? ఇక్కడ కూర్చుని నీకేం దక్కలేదుగా. కనీసం మీరు చెప్పారంటే మీరు చేసిన పాపానికి భారమైన తగ్గుతుంది. 18 మంది కనపడ్డం లేదో వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా అన్నది మాకు తెలుస్తుందిగా. నువ్విక్కడికి ఆ 18 మంది గురించి తెలుసుకోవడానికి వచ్చావా? లేక నా గురించి, లేక నా దెయ్యం గురించి తెలుసుకోవడానికి వచ్చావా? మనిషి నుంచే కదా దెయ్యం పుడుతుంది. దెయ్యాలకి అడ్రస్ లేవు బక్షిత్ సార్. శాంతి విహార్, రోడ్ నెంబర్ 25, ఇంటి నెంబర్ 304, బాగ్పత్, ఉత్తరప్రదేశ్. ఇదెవరి అడ్రస్? నువ్వే తెలుసుకో, సమాధానం దొరుకుద్ది. తల లేకుండా బాడీతో ముంగైర్ బాన్ నుంచి వేరేదైనా తెలిసిందా? సార్ అక్కడ ప్రియ కార్ తప్ప ఇంకేమీ లేదు. డిఎన్ఏ టెస్ట్లో కన్ఫర్మ్ అయింది అది ప్రియా బాడీ అని. ప్రియ కనపడకుండా పోయిన భర్త మానవ్ వాడే హంతకుడై ఉండొచ్చా? అతను మా స్ట్రాంగ్ సస్పెక్ట్ సార్. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది సార్. అది ఆ మానవ్ ఫోన్ నంబర్. ప్రియా చనిపోవడానికి 2 రోజుల క్రితం తీసుకున్నాడు. ఆ క్రిమినల్ మనల్ని డైవర్ట్ చేయడానికి చనిపోయిన అతను ఐడి తీసుకుని కొత్త సిమ్ కార్డు తీసుకుని ఉండొచ్చు. మానవ్ మిస్సింగ్ కేసుని స్టడీ చేయకుండా మనం ఏ విషయమూ రూల్ అవుట్ చేయలేము. మానవ్ పాస్ట్తో సహా ప్రియాకున్న విరోధుల్ని మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయలేం. వాళ్ళ గురించి తెలుసుకోండి. మానవే కాకుండా ఆ రోజు రాత్రి ప్రియాకి సాహిల్ అని అతను కాల్ చేశాడు. మేడం, నేను సాహిల్ని కలిశాను. వాడు ఒక హిందీ టీచర్. ప్రియా పిల్లలకి ట్యూషన్ తీస్తూ ఉంటాడు. ప్రియా మేడం గారు చెప్పారు, పిల్లలకి ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లల ప్రోగ్రెస్ గురించి ఆవిడకి చెప్పమని చెప్పారు. అందుకే నేను ఆ రోజు కాల్ చేశాను. ఈ ట్యూషన్ టీచర్కి ప్రియా భర్త మానవ్ గురించి ఏమైనా తెలుసా? తెలీదు. అతను 1 సంవత్సరం నుంచే ట్యూషన్ తీస్తున్నాడు. అన్నా, ఇక్కడ 25వ నంబర్ వీధి ఎక్కడుంది? ఇదిగో ఇటే ముందుకు వెళ్తే లెఫ్ట్లో. థ్యాంక్ యూ. చెప్పండి. నేను సర్వే తీయడానికి వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఇక్కడ నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఉండండి, ఒక్క నిమిషం. మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? 20 సంవత్సరాలుగా. ఇంకేమైనా అడగాలా? ఏంటి, 20 సంవత్సరాలుగా మీరు ఒంటరిగా ఉంటున్నారా? అంటే నేనేమడుగుతున్నానంటే, మీ ఇంట్లో ఏదైనా డెత్ అయిందా, లేక ఇంకేదైనా విచిత్రంగా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు డాక్టర్ సంజీవ్ బక్షి తెలుసా? సంజీవ్ బక్షి ఎవరు? నాకు ఎవరి గురించో తెలీదు. మరేది ఇక్కడ నుంచి వెళ్ళు. ఏంటో ఆలోచిస్తున్నారు? సోలంకి సార్, ప్రియా కార్లోని పర్స్లో ఈ నెగటివ్స్ దొరికాయి. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ కాలంలో ఎవరు ఇలా నెగటివ్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు? వీటిని డెవలప్ చేస్తే ఏదో ఒకటి తెలుస్తుందేమో. సీనియర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాలని ఒకప్పుడు నేను కూడా చాలా కష్టపడేవాడిని.
కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఆర్డర్స్ని ఫాలో అవ్వు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. గుడ్ నైట్. దేవ్ గారు, 7 ఏళ్ల ముందు మానవ్ సచ్దేవా మిస్సింగ్ కేసుని మీరే హ్యాండిల్ చేశారు. అవును, మానవ్ కనిపించకుండా పోయినప్పుడు ప్రియాకి తన మొదటి భర్త ప్రతాప్ మీద అనుమానం కలిగింది. కానీ కొద్ది రోజులకే వాళ్ళు ఒక కొత్త కథ చెప్పారు. సార్, మానవ్ కనిపించకపోవడం మాత్రమే కాదు, మా కంపెనీలో 7 కోట్లు ఉదయ్ ఎక్స్పోర్ట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇదిగో సార్ డీటెయిల్స్. ఉదయ్ ఎక్స్పోర్ట్. మేము చెక్ చేసినప్పుడే తెలిసింది ఉదయ్ ఎక్స్పోర్ట్ అనే పేరు మీద అసలు ఏ కంపెనీ లేదని. ఆ పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ని ఓపెన్ చేశారు. ప్రియా అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత విత్డ్రా చేసి ఆ అకౌంట్ ని క్లోజ్ చేసేశారు. సార్ ఇదంతా అసలు ఎవరు చేసుంటారు? దాని గురించి విచారణలో ఏమీ తెలియలేదు. కానీ మానవ్ ఇల్లరికం అల్లుడుగా ఉన్నాడు. అందుకని ప్రియాని మోసం చేసి ఎక్కడికైనా పారిపోయాడేమో అనుకున్నాం. సరే, ఈ మానవ్కి అసలు ఏ ఊరు? ప్రియా కంపెనీ నుండి మాకొక ఐడి దొరికింది. తను హర్యానాలోని గుహాకి చెందినవాడు. అక్కడ అతనికి ఓ ఇల్లు కూడా ఉంది. దానికి ఎన్నో ఏళ్లుగా తాళం వేసింది. అక్కడ వెతికినా ఎలాంటి క్లూ దొరకలేదు. 10 ఏళ్ల నుంచి ప్రియా కంపెనీలో పనిచేస్తున్నానని దుర్గేష్ చెప్పాడు కదా. అలా అయితే ఈ ఫ్రాడ్ గురించి అతనికి తెలిసే ఉంటుంది. సరే, నేను దుర్గేష్ని తీసుకొస్తాను. ఏంటి, ఫోటోలు డెవలప్ చేయించావా? సార్, ప్రియా మోడలింగ్ టైం ఫోటోస్ సార్. తనతో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది సార్. అయితే ఈ అమ్మాయి ప్రియాని చంపిన కిల్లరా? అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. చెప్పండి సార్. అలాగే సార్. సార్, ఇదే దుర్గేష్ ఇల్లు. సార్, ఫోనే కాదు, ఇల్లు కూడా లాక్ చేసి ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మానేశ్వర్లో వీడికి ఒక ఇల్లు ఉంది కదా, ఓ పని చేద్దాం, వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. పదా. అలాగే సార్. ఇంత త్వరగా తిరిగి వస్తావని నేను నమ్మలేదు. ఒక్క విషయం నాకు బాగా అర్థమవుతోంది. ఏది మీరు అంత తేలిగ్గా చెప్పరు. కానీ ఒక్క విషయం చెప్పండి, ఎందుకు మీరు నన్ను అక్కడికి పంపించారు? అక్కడ నువ్వు దెయ్యాన్ని చూడలేదా? దెయ్యమా, లేడీయా? అక్కడ సంగీత అనే పేరుతో లేడీ ఉన్నారు. సంగీతాన్ని చూసావా? తను ఎలా ఉంది? ఆమెకి మీకు మధ్య సంబంధం ఏముంది? స్నేహం. మంచి స్నేహితురాలు. స్నేహమా? సంగీతకి మీ పేరు కూడా తెలియలేదు. మర్చిపోయి ఉంటుంది. ఒక ఖైదీని ఎవరైనా గుర్తుంచుకుంటారా? ఇలా చూడండి ప్లీజ్. నువ్వు నన్ను ఏం అడగాలనుకున్నా నువ్వు నాకు ఒకటివ్వాలి. ఏంటి? నువ్వు కోల్కతాకి చెందిన దానివేగా. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయి. నా శిక్షా కాలాన్ని అక్కడ నేను గడుపుతాను. నేను జస్ట్ ఒక రిపోర్టర్నే. ఇవన్నీ నా చేతుల్లో లేవు. ప్రయత్నించి చూడొచ్చుగా. నన్ను కోల్కతాకి తీసుకెళ్తే నీకు ఆ సూట్ కేస్ గురించి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆ సూట్ కేస్ గురించి నాతో మాట్లాడకండి. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇది సహజమే. గాయం మానిన తర్వాత కూడా దాని మీద చేయి పెట్టి నొక్కితే నొప్పిగానే ఉంటుంది. పర్వాలేదులే. నీ దగ్గర ఫోన్ ఉందా? ఎందుకు? దీన్ని ఫోటో తీసుకో. ఏంటది? ఈ ఇంటికి అడ్రస్ లేదు. ఇది ఒట్టి దృశ్యం. దీన్ని వెతుక్కో.
ముందు బాగ్పత్కి పంపించావు, ఇప్పుడు ఇల్లు వెతకాలా? ఎక్కడని వెతకమంటావు? ఇలా చూడు, నువ్వు కష్టపడి తీరాల్సిందే. ఈ ఇంటిని వెతికితే నీకు ఏదైనా దొరకొచ్చేమో. ఏంటి, దుర్గేష్ మాయమైపోయాడా? మనం ముందే ఇతని మీద దృష్టి ఉంచుండాలి. మనమెలా ఇంత పెద్ద తప్పు చేశాం? నేను మానేశ్వర్లో దుర్గేష్ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఏ ప్రాపర్టీ అయితే చూద్దాం అనుకున్నా ప్రియాకి, అదొక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. అలా అయితే దుర్గేష్ ప్రియని మోసం చేస్తున్నాడు. అయిండొచ్చు. 7 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది, అది కూడా దుర్గేష్ చేసిండొచ్చు. ఆ తర్వాతే ఈ మానవ్ కనిపించలేదు. అయితే మానవ్ కనిపించకుండా పోయినందుకు దుర్గేష్ కారణమై ఉండొచ్చా? ఒక్క నిమిషం. చెప్పండి, జయ మేడం ఇక్కడే ఉంటున్నారా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని. యాక్చువల్లీ తన ఫోన్ రీచ్ అవ్వటం లేదు. ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో చెప్తారా? మేడం, జయ 5 రోజుల నుంచి కనిపించట్లేదు. నజబ్గఢ్ పోలీసులు తన్ని వెతుకుతున్నారు. 5 రోజుల క్రితం ఢిల్లీ హర్యానా బార్డర్లో ఒక స్కూటీ దొరికింది. ఆ స్కూటీ పక్కన బ్లడ్ కనిపించింది. దాని తర్వాతే తెలిసింది అది జయ పేరులో రిజిస్టర్ అయిందని. జయ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? మేము జయ సీడీ తీసాం. ఆఖరి కాలు ప్రథమ్ అనేవాడికి చేసింది. మేము ప్రథమని కలవమని చెప్పి పిలిచాం, కానీ వాడు ఇంకా రాలేదు. జయ నంబర్ నుంచి కాల్ వచ్చింది, కానీ ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. చాలా కాలంగా నేను జయతో టచ్లో లేను. ఈ అమ్మాయి కోసమే కదా నువ్వు ప్రియని వదులుకున్నావు? నీతో టచ్లోనే లేదని అంటున్నావు. నేను నిజమే చెప్తున్నా. ప్రియకి నీ మీద అనుమానం. నువ్వే తన రెండో భర్త మానవ్ని మాయం చేశావని. ఇప్పుడు ప్రియని మర్డర్ చేశారు. జయ కనిపించడం లేదు. ఈ కేసు మొత్తం నీకే కనెక్ట్ అవుతోంది. నన్ను ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందిగా. అంతేకాకుండా ప్రియాకి మానవే ఆఖరిగా కాల్ చేశాడట. ఇదంతా వాడి గేమ్. మీకు తెలీదండి, మానవ్ ప్రియా వాళ్ళ నాన్న పెంచి పోషించిన రౌడీ. వాడు నా ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. నా కూతుర్ని బాధ పెట్టావరా? చెప్పు, ప్రియా కూతురు ఎక్కడుందిరా? వీర ఎక్కడుంది? ఏంటి, తను నాకు కూతురే కదా. వీరా ఎక్కడో మర్యాదగా నోరు తెరిచి చెప్పు. చెప్తావా లేదా? తను జయతో ఆ ఇంట్లో ఉంది. అందువల్ల వాడు జయాని కూడా హత్య చేస్తాడని మాతో అన్నాడు. అందుకే జయ నన్ను కలవడమే మానేసింది. తర్వాత మాయ చేసి ప్రియాని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ప్రియా కంపెనీలో వాడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినట్టుగా కూడా విన్నాను. తర్వాత మాయమైపోయాడు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇదంతా మానవ్ పనే. అంకుల్, అప్లికేషన్ పెడితే అమ్మ తిరిగొస్తారని మీరే కదా చెప్పారు. అక్క చెప్పింది నిజమే. మీరు చాలా చెడ్డవారు. నువ్వలా మాట్లాడద్దు. చూసావా ఆదిత్య, నేను మొదట్లోనే చెప్పాను కదా, తను తాగబోతే కాదు, నటిస్తాడు. తన సంగతి వదిలే. అమ్మ వెళ్ళిపోయినందుకు నువ్వేమీ బాధపడలేదే? నేను ఒంటరిగా ఎంత ఏడుస్తున్నానో నీకేం తెలుసు. కానీ నీ ముందు నేనెప్పుడు ఏడవలేదు. ఇక నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా. ఇప్పుడు జయ కనిపించట్లేదంటే తన్నే మర్డర్ చేసి ఉండొచ్చు. ప్రియా అండ్ జయ కాలేజ్ టైంలో వాళ్ళిద్దరూ మోడలింగ్లో కాంపిటేటివ్గా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎనిమిస్గా మారిపోయారు. 2 శత్రువుల మర్డర్. ఒకవేళ వీళ్ళిద్దరికీ 3వ శత్రువు ఉండుంటాడా? నో 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 నచి, డూ సంథింగ్ లైక్ దిస్. కొంచెం హాట్గా ఉండాలి. ఓకే ఓకే, రెడీ? చూపించు. నైస్. సార్, మీరు ఎవరో ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పారు కదా. కానీ నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తావో నేను ముందు చూడాలి కదా. జయా ప్రియా జీవితంలో ఈ ప్రథమ్ అనే మనిషి ఉన్నాడు.